Welcome to my channel, Jesus Marvel Ministries, Bible Study. దయచేసి ఈ యొక్క ఉదయకాల సంబంధు ప్రియమైన వాళ్ళారా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం మనం పరిశీలనగా చూసినట్లయితే, ప్రభువగు యెహోవా ఆత్మ నీ మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకు అంటున్నాడు. చూడండి, దేవుని ఆత్మ బలముగా ఎప్పుడైతే మన మీదకి వస్తుందో దాని యొక్క విధానం ఎట్లుంటుందో ఇక్కడ వివరిస్తున్నాడండి. ఎవరి మీదైతే యెహోవా యొక్క ఆత్మ వచ్చి ఉన్నదో వారికి ఉండేటువంటి అనుభవాలు ఎట్లుంటాయంటే, దీనులకు మొట్టమొదట వారు సువార్త ప్రకటిస్తారు. అభిషేకం అంటే ఏంటి? సహజంగా యెహోవా నన్ను అభిషేకించును అని అక్కడ రాయబడినప్పుడు, అభిషేకించబడటం అంటే ప్రియులారా, శరీర సంబంధంగా ఏదో మనము ఆ తైలము తీసుకొచ్చి మన తల మీద పోసి మనము ఆ యొక్క 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రక్రియ కాదు అభిషేకం అంటే. అభిషేకం యొక్క అనుభూతి ఎట్లుంటుందంటే, వారి యొక్క ఆత్మలో తీవ్రత ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా సువార్త అందించాలి, దీనులకు, ఎస్పెషల్లీ దేవుని తెలియకుండా దీనత్వంలో ఉండి ఉన్నటువంటి వారికి సువార్త అందించాలి అనే ఆశ, తృష్ణ లోపల ఎంతో మరి ఒక విధంగా ఎట్లా ఉంటుందంటే ప్రసవ వేదన లాంటిదన్నమాట. ఆ వేదనతో సువార్త అందించకపోతే వారు నిలవలేరు. నలిగిన హృదయము గల వారిని దృఢపరచడానికి, అంటే ఎవరైతే నలిగిపోయి జీవితంలో విసిగి వేసారిపోయి ఉన్నారో అట్లాంటి వారిని మరలా బలోపేతం చేసి దృఢపరిచి, చెరలో ఉన్నటువంటి వారు ఉంటారు కొంతమంది, సాతాను యొక్క కట్ల చేత బంధించబడి చెరలో వేయబడినటువంటి స్థితిలో ఉంటారు. అలాంటి వారికి విడుదల, బంధింపబడిన వారు ఉంటారు కొంతమంది, పూర్తిగా బంధించబడతా వస్తారు. అంటే వారి పాపపు జీవితాన్ని బట్టి, వారి శరీర కార్యాలను బట్టి, వారు సాతాను వేసినటువంటి బంధకాలను బట్టి వారు పూర్తిగా బంధించబడి విముక్తి లేని జీవితం ఉండిపోతుందండి. విడుదల లేదు, విముక్తి లేని పరిస్థితి ఉంటుంది. కనుక దేవుని చేత అభిషేకించబడినటువంటి వారు చేయాల్సినటువంటి ప్రధానమైనటువంటి బాధ్యతలు ఇవి. ఇతరులకు సువార్త అందించాలి, దీనులకు సువార్త ప్రకటించే విషయంలో రోషంతో ఉండాలి, నలిగిన హృదయము గల వారిని దృఢపరచాలండి, చెరలో ఉన్నటువంటి వారిని విడిపించాలి, బంధింపబడిన వారికి విముక్తి. అంటే సృష్టికర్త అయినటువంటి దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ఈ కార్యాలన్నీ జరిగిస్తుందండి. దేవుని ఆత్మ ఎందరిలో అయితే, అభిషేకించబడిన ఆత్మ ఎవరిలోకైతే వస్తుందో వారిలో స్పష్టంగా ఈ యొక్క పని వారు బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా నిర్వర్తించడానికి ముందుంటారు. ఇదే అభిషేకం. అభిషేకించబడినటువంటి ఆత్మ మనలోకి వచ్చినప్పుడు జరిగేటువంటి కార్యాలు ఇవి. నిజంగా దేవుని చేత అభిషేకించబడటం అనేది గొప్ప ధన్యత. ఈ లోకంలో అందరూ అభిషేకాన్ని పొందుకోలేరు, కానీ కొందరిని దేవుడు ఏర్పరచుకొని దేవుడు ఏం చేస్తాడంటే, తన యొక్క పని నిమిత్తం, తన రాజ్యము యొక్క నిర్మాణం నిమిత్తం, తన సంఘము యొక్క నిర్మాణం నిమిత్తం, అందుకే సంఘము నాది, ప్రజలైనటువంటి మీరు నావారు అని చెప్తాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక తన సంఘాన్ని తానే నిర్మిస్తున్నాడు, తన రాజ్యాన్ని తాను కడుతూ ఉన్నాడు. యేసు ప్రభు వారు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజ్య నిర్మాణం జరుగుతుంది ఈ భూమి మీద ఇప్పుడు ప్రస్తుతం. సంఘ నిర్మాణం జరుగుతుంది, సార్వత్రికంగా సంఘం ఆయన కడుతున్నాడు. ఆ కట్టేటువంటి క్రమంలో ఆ సంఘ నమూనాలోకి అనేక మందిని చేర్చుట కొరకు దేవుడు కొంతమందిని అభిషేకించి ఏర్పరచుకున్నాడు తన పని నిమిత్తం. ఆ అభిషేకించబడినటువంటి వారు
దేవుడే తన ఆత్మచేత వారిలో నింపి ఆ ఆత్మాభిషేకం వారిపై ఉంచి వారి ద్వారా తన పనిని జరిగించుకునే విధానాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రియమైన వారలారా, ఉదయకాల సంబంధు నిజంగా ఇటువంటి అభిషేకాన్ని మనం కూడా కోరుకోవాలి. భూమి మీద ప్రభువా నన్ను కూడా మీరు అభిషేకించండి అయ్యా, నీ అభిషేక ఆత్మను నాలో ఉంచండి అయ్యా, ఎందుకంటే ఈ లోకమంతా నశించిపోతుందయ్యా, సర్వ మానవాళి మరి ఎంతగానో నశించిపోతుంటున్నారయ్యా, నశించిపోతున్న మానవాళి కొరకు నన్ను కూడా అభిషేక ఆత్మచేత నింపి నన్ను కూడా బలపరిచి నీ పని నిమిత్తం వాడుకొనమని దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది, పనివారు కొదువుగా ఉన్నారు ప్రియులారా. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నప్పుడు మరి దేవుడు తన చిత్తానుసారంగా తన ఆలోచన చొప్పున తన ఆత్మచేత ఎందరినైతే అభిషేకించబడతాడో అభిషేకించబడినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో ఈ అనుభవాలు ఖచ్చితంగా ఉండి తీరతాయండి. అందుకే సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, ధరింపజేయుటకు బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు చూడండి ఇక్కడ ప్రతిదానికి ప్రతిగా అంటున్నాడు. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖానికి ప్రతిగా ఆనందైన, భారభరితమైన ఆత్మకు ప్రతి స్తుతి వస్త్రం. ఈ విధంగా దేవుడు మనం ఉన్న స్థితి నుంచి మార్చి మనల్ని మరొక స్థితిలోకి తీసుకొచ్చుటకే తన ఆత్మని ఈ భూమి మీదకు పంపుతూ వచ్చున్నాడు. తన పరిశుద్ధాత్మను మనలో నింపి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రతి కార్యాన్ని మన జీవితంలో జరిగించడానికి ఇష్టపడుతూ వచ్చున్నాడు ప్రియులారా. ఏ స్థితిలో అయితే నువ్వు ఉన్నావో ఆ స్థితిని మార్చడానికే దేవుడు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రాలు ధరింపజేయడానికే దేవుడు తన ఆత్మను భూమి మీదకి పంపుతూ వచ్చున్నాడు. నీతి అను మస్తిక వృక్షములనియు మరి యెహోవా తన్ను మహింపరుచుకున్నట్లుగా యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్టబడును. మరి దేవుని మందిరంలో మనం ఒక స్తంభాల వలె, ఒక నీతి వృక్షాల వలె, మస్తిక వృక్షాల వలె దేవుని మందిరంలో అంటే మనం నాటబడాలంటండి. నాటబడిన వారమై దేవుని యొక్క పని కొరకు మనం వినియోగించబడేవారు ఉండాలంట. దేవుని కోరిక చూడండి, వాళ్ళకి ఏమని పేరు పెడుతుంటున్నాడు? యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును అంటండి. ఎవరు నాటిన చెట్లివి? సంఘములో ఒక మరి స్తంభాలుగా, ఒక మరి చెట్లుగా దేవుడు ఏర్పరచుకొని దేవుని పని కొరకు మనం వాడబడాలని దేవుని ఉద్దేశం. చాలా కాలము నుండి పాడుగా ఉన్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుతారు, పాడైపోయిన పట్టణములను నూతనంగా స్థాపిస్తారు, తరతరముల నుండి శిథిలమైనటువంటి పురములను బాగు చేస్తారు. చూడండి, ఇవన్నీ కూడా మన ద్వారా దేవుడు జరిగించాలనుకుంటున్నాడు. చాలాసార్లు దేవుడు తన పనిని జరిగిస్తాడనుకుంటే దేవుడే కదా జరిగించేది, మనం ఏముంది నిమిత్త మాత్రంలో మనం చూస్తూ ఉంటాం అని కాదు దేవుని ఉద్దేశం. మనల్ని ఒక చెట్లు మాదిరిగా సంఘంలో ఏర్పరచుకొని పాడైపోయిన పరిస్థితులు, స్థలాలు ఏవైతే ఉంటున్నాయో అట్లాంటి వాటిని బాగు చేసి, పాడైపోయిన పట్టణాలను సరైనటువంటి స్థితిలో స్థాపించి, శిథిలమైపోయినటువంటి వాటిని పురాలను మళ్ళీ బాగు చేసి, అట్టి రీతిగా మనం ఒక దేవుని పని కొరకు వాడబడేటువంటి సాధనాలుగా మనం తయారవ్వాలి. దేవుని కోరిక అది. ఒక పాత్రగా నిన్ను మలచాలనుకుంటున్నాడు. ఆయన పని నిమిత్తం, ఆయన సంఘ స్థాపనలో, ఆయన రాజ్య స్థాపనలో నీవు కూడా ఒక పాలిభాగస్తుడు అయి ప్రతి దానిని నువ్వు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతను దేవుడు ఈరోజు మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రియులారా, గమనిస్తున్నారా? అన్యులు నిలవబడి నీ మందలను మేపుదురు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్షలో తోట కాపురులను నగుదురు. మీరు యెహోవాకు యాజకులనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. దేవుని వాక్యం చూడండి, యాజకులు అనబడుదురు అంటున్నాడు. దేవుని సేవకులుగా కొంతమందిని
పరిచారకులు అని కొంతమందిని దేవుడు ఏర్పరచుకుంటాడు. కనుక ఒక్కొక్కరిని ఒక్కొక్క తరహాలో దేవుని పని కొరకై కొంతమందిని పరిచారకులు గాను, కొంతమందిని యాజకులు గాను దేవుడు ఏర్పరచుకొని తన పనిని జరిగిస్తూ వస్తాడనమాట. చక్కగా జనముల ఐశ్వర్యాన్ని అనుభవించే విధంగా దేవుని పని చక్కగా జరిగించబడాలి. వారి ప్రభావం పొంది అతిశయింతురు. కనుక ప్రియులారా, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చునని రాయబడతా వచ్చింది. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడినని గతంలో మనం చూస్తూ వచ్చాం. అంటే దేవుని యొక్క మందిరంలో ఐశ్వర్యము సమృద్ధి ఉండే విధంగా సంఘాన్ని దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. దేవుని పని కొరకు మనం ఎప్పుడైతే ఆశీర్వాదకరంగా ఉండి మన యొక్క బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ వస్తామో అప్పుడు సంఘము, దేవుని యొక్క సంఘము ఆశీర్వాదకరంగా చేయబడతా వస్తుంది. ప్రియులారా, మీ యవ్వనమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనందురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించు వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. కనుక ప్రియులారా, దేవుడు గత దినాల్లో పాపములో, అంధత్వంలో, దుష్టత్వంలో బతికినప్పుడు కలిగిన అవమానాలు, నిందలు ఇవన్నీ తీసివేసి ఘనతను మనకిచ్చే దేవుడు. అలాగే మరి మనం ఏదైతే నిందలు పొందుతూ వచ్చామో, ఏదైతే అవమానాలు పొందామో వాటన్నిటికీ బదులుగా రెట్టింపు భాగాన్ని మనకిచ్చి మనల్ని నిత్యానందమును మనకు అనుగ్రహించేటువంటి దేవుడండి. కనుక దేశములో రెట్టింపు భాగమునకు మనల్ని కర్తలుగా చేసి మన యొక్క తలల మీద నిత్యానందాన్ని ప్రవహింపజేసే దేవుడు మనల్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి ఇష్టపడుతూ వస్తుంటున్నాడు. నిజంగా ప్రియులారా, ఈ లోకంలో నిత్యానందం దేనిలో ఉందంటే ప్రభు యొక్క పనిలోనే నిత్యానందం ఉంటుందండి. ఎందుకంటే ప్రభు యొక్క రాజ్యం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన సంఘాన్ని తాను స్థాపిస్తుంటున్నటువంటి సంఘములో మనము కూడా ఒక పాలిభాగస్తులుగా ఆయన కొరకు మరి సజీవమైన సాక్షిగా మనం నిలబడుట్లో ఉండే ఆనందం అంతా ఇంత కాదు. ఎందుకంటే దేవుని వాక్యంలో చూస్తే, ఎలయనగా న్యాయం చేయుట యెహోవా నాకు ఇష్టం, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకునుట నాకు అసహ్యం. సత్యమును బట్టి వారి క్రియాఫలం వారికి ఇచ్చును. న్యాయముగా జీవించటం, అన్యాయం చేయకుండా, అలాగే సత్యమును బట్టి నడుచుకొనుట, వారితో నిత్య నిబంధన చేసేదరు. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యన వారి సంతానం ప్రసిద్ధి నొందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారిని చూసిన వారందరూ ఒప్పుకొందురు. కనుక ఎప్పుడైతే మనం దేవుని పనిలో పాలిభాగస్తులు అవుతూ దేవుని పని యందు ఆనందంతో, నిత్యానందంతో మన జీవితాన్ని గడుపుతూ వస్తామో, ఆ యొక్క పనిలో ఉన్న మాధుర్యాన్ని గుర్తెరిగి ఆయన కొరకు బ్రతుకుట్లో ఉండేటువంటి ఆ సంతోషాన్ని, ఆనందాన్ని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తా, ఆయన కొరకు నువ్వు ఎప్పుడైతే సాక్షార్థమై జీవిస్తావో అప్పుడు దేవుడు నిన్ను ప్రసిద్ధి చేయటం ప్రారంభిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు ఆశీర్వదించబడిన జనాంగంగా నిన్ను చేయటం ప్రారంభిస్తాడు. నిన్ను చూసిన వాళ్ళందరూ ఒప్పుకుంటారంట, నిజంగా వీళ్ళు ఆశీర్వదించబడినటువంటి వారని. కనుక శృంగారమైన పాగా ధరించుకొని పెండ్లి కుమారుని రీతిగా, ఆభరణంతో అలంకుని పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పైబటను నాకు. కనుక మరి ఒక అలంకరింపబడిన వ్యక్తిలాగా శృంగారమైన పాగా ధరించుకున్న ఒక పెండ్లి కుమారుడు మాదిరిగా, ఒక ఆభరణములతో అలంకరించిన పెండ్లి కుమార్తెలాగా రక్షణ వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ రక్షణ వస్త్రాన్ని, నీతి అనే పైబట్టను మనం ధరించుకొని యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించున్నది. కనుక మనం ఆనందించేవారుగా ఉండాలి, ఆత్మలో పరవశించేవారుగా, ఉల్లసించేవారుగా, రక్షణ ఆనందంతో ఎల్లప్పుడూ కూడా ఆనందముగా జీవితాన్ని గడిపేవారుగా ఈ లోకంలో మనం బ్రతకాలండి. అంతేగాని శరీర సంబంధమైన కార్యాలను బట్టి, లోక సంబంధమైన విచారాలను కలిగి జీవించేవారుగా మనం ఉండకూడదు. దేవుని ఆత్మచేత నింపబడినటువంటి అనుభవం, దేవుని ఆత్మాభిషేకం పొందుకున్నటువంటి అనుభవం కలిగి ఉండి దేవుని కొరకు ఒక మంచి పాత్రగా వాడబడుతూ దేవుని చేత మనం నిత్యము ఆశీర్వాదకరమైన స్థితిని అనుభవిస్తూ దేవుడిచ్చిన రక్షణ బట్టి అలంకరించబడిన పెండ్లి కుమారుడు వలె
పెండ్లి కుమార్తె వలె మనం రక్షణ ఆనందంతో నింపబడుతూ దేవుని ఆత్మ చేత ఉల్లసిస్తూ, అందుకే అక్కడ అంటాడు, భూమి మొలకను మొలిపించినట్లుగా, తోటలో విత్తబడిన దాన్ని అది మొలిపించినట్లుగా నిత్యముగా సమస్త జనముల ఎదుట ప్రభువు యెహోవా నీతి స్తోత్రమును ఉజ్జీవింపచేయును. కనుక నీతి స్తోత్రమును మనం నీతిని స్తోత్రముగా ఉజ్జీవింపజేసేవారిగా మనం ఉండాలండి. కనుక ఉజ్జీవం, ఆ నీతి అనే ఉజ్జీవం మనలో ఉట్టిపడుతుండాల ప్రియులారా. కనుక అట్టి అనుభవం మనం కలిగి జీవిద్దామండి. ప్రభు పాదాలు చెంతకొద్దాం. నిజంగా దేవా, నన్ను అభిషేక ఆత్మచేత నింపండి అయ్యా, నన్ను కూడా ఈ సువార్త కొరకు సిద్ధపరచండి అయ్యా అని చెప్పి దేవుణ్ణి అడిగి, ఈ లోకం నశించిపోతున్న లోకం కోసం నన్ను కూడా ఒక పాత్రగా, ఒక పరిచారకుడిగా అయినా సరే, ఒక యాజకుడిగా అయినా సరే నన్ను మీరు ఏర్పరచుకొని నీ పనిలో నా వంతు ఆత్మీయంగా నిర్వర్తించడానికి నన్ను అభిషేక ఆత్మచేత నింపమని దేవుణ్ణి అడుగుదాం. ఈ ఉదయకాల సంబంధ ప్రియులారా, ఆయన పనిలో, ఆయన రాజ్య స్థాపనలో నీవు కూడా ఒక పాలిభాగస్తుడివై ఆనందించే జీవితం నాకు కావాలని చెప్పి దేవుణ్ణి అడుగు. ఎప్పుడైతే ఆయన పని కొరకు నువ్వు నిలిచి ఉంటావో, అందుకే అంటాడు, మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, తుదకు మీకు అవన్నీ అనుగ్రహించబడిన రాయబడతా వచ్చింది. కనుక దేవుని పిల్లలు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకటం అంటే, దేవుని రాజ్యం ఎక్కడుందా ఆ రాజ్యంలోకి మనం ప్రవేశించడానికి మనం ఏం చేయాలా అని కాదు, ఆయన రాజ్య స్థాపనలో నీవు కూడా పాలిభాగస్తుడు కావటం. అక్కడ అందుకే అంటున్నాడు, దేవుని వాక్యంలో మనం చూస్తూ వచ్చాం, పాడైన వాటిని స్థాపిస్తావు, బాగు చేయాల్సిన బాధ్యత నీ మీద ఉంది, శిథిలమైపోయిన పురాలను మళ్ళీ తిరిగి కట్టాలి. అందుకే మనకి విదేశాల నుంచి వచ్చినటువంటి మిషనరీస్ని మీరు తీసుకుంటే, వాళ్ళు తమ సొంత దేశాలను వదిలిపెట్టారు. వాళ్ళకేమీ ఆస్తులు లేక కాదు, వాళ్ళకి మనకంటే బోలెడన్న ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు ఏ లోటు లేనటువంటి స్థితిలో ఉండి కూడా వారిని తాము అర్పించుకొని దేవుని సేవ కొరకు ఇతర దేశాలకు వచ్చేసారు వాళ్ళు మిషనరీస్గా. ఇప్పుడు కాదు, ఎప్పుడో 1900, 1800 ఆ సంవత్సరాల్లోనే, సువార్త లేని దినాల్లోనే వాళ్ళు మిషనరీలుగా ఇతర దేశాలకి తాము అర్పించుకొని వెళ్ళిపోయి దేవుని రాజ్య స్థాపనను, పాడైపోయిన శిథిలమైపోయిన పురాలను ఎన్నో కట్టారు. వాళ్ళు దాని కొరకు పూనుకున్నారు, వాళ్ళు ఎన్నో కార్యాలు చేస్తూ వచ్చారు వీళ్ళ. అలాంటి జనాంగంగా మనం కూడా తయారవ్వాల్సినటువంటి అవసరత దేవుడు మన మీద ఉంచుతూ వచ్చున్నాడు ప్రియులారా. కనుక తప్పక మనం ఆయన కొరకు పరితపించే హృదయం, ఆయన కొరకు అభిషేకించబడినటువంటి ఆత్మ నీలో ఉండి నిత్యము ఆయన పనిలో సంతోషించేవాడిగా నన్ను మనలందరినీ బలపరచాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఆ ఆనందం ఎప్పుడు నీ హృదయంలో పొంగి పొర్లుతూ ఉంటుందో అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. నీకేది కొదవ చేయడు దేవుడు. జనముల ఐశ్వర్యం తీసుకొచ్చి నీకు ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కనుక ప్రియులారా, అట్టి దేవుని మహిమ కొరకు మనందరం కూడా జీవించి నీతి అనే పైబట్టను ధరించుకొని రక్షణ అనే వస్త్రాన్ని కలిగి ఉండి మరి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని యెహోవా నీతిని స్తోత్రముగా ఉజ్జీవింపజేసేవారిగా మనందరి బ్రతుకుల్లో అట్టి ఉజ్జీవింపబడినటువంటి ఆత్మ కలిగిన వారమై మనందరం ఇంకా ఉన్నతంగా ఆశీర్వాదకరంగా చేయబడి దేవుని కొరకు మహిమార్థమై మనం జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. కనుక అట్టి జీవితాన్ని మనందరం కలిగి ఉండి అటు రీతిగా మనందరం ఆశీర్వాదకరంగా చేయబడలాగా ప్రభు పాదాలు చెంతపద్దాం. ఉదయకాల సంబంధం దేవా, నా జీవితాన్ని కూడా నీతి స్తోత్రమును ఉజ్జీవింపజేసే వ్యక్తిగా అట్టి స్తోత్రాలు నీకు చెల్లిస్తానయ్యా. అట్టి నీతి స్తోత్రాన్ని నీకు చెల్లించే విధంగా అట్టి ఉజ్జీవింపబడిన ఆత్మ నాలో నింపండి అని చెప్పి దేవుణ్ణి అడుగుదాం. అప్పుడు దేవుడు ఆ ఉజ్జీవ ఆత్మ ఎప్పుడైతే నీవులో కలిగి ఉంటావో సకల ఐశ్వర్యాలు నీవు అనుభవించేవాడుగా దేవుడు నిన్ను చేసుకుంటూ వస్తాడు. ఆనాడు మిషనరీలు చేసిన సేవే ఈనాటికి భారతదేశం. ఈరోజు మనం కొద్ది గొప్ప దేవుణ్ణి తెలుసుకున్నామంటే, దేవుని చేత విశ్వసించి దేవునిలో నడుస్తున్నామంటే, మిషనరీలు వచ్చి వారు మరి క్రయంగా వారి ప్రాణాలను క్రయంగా చెల్లించి
ఎప్పుడైతే సేవ కొరకు తమను తాము అర్పించుకొని మరి గొప్ప కార్యాలు చేయడానికి వారు పూనుకున్నారో వారు చేసిన కార్యాలే ఈనాడు మనం ఫలభరితంగా అనుభవిస్తున్నామండి. భారతదేశంలో ఈరోజు క్రైస్తవ్యం ఉందంటే మరి ఎంతమంది ప్రాణత్యాగాలు చేసి ఉంటారో తెలియదు. వారికి ఏమి లోటు లేదు. అయినా వారు యెహోవా ఆత్మచేత నడిపించబడి గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి పూనుకున్నారు. కనుక ఈ ఉదయకాల సంబంధం అట్టి ఉజ్జీవింపబడిన ఆత్మ ఈరోజు సంఘములో నా వ్యక్తిగత జీవితంలో నాకు కూడా దయచేయమని దేవుణ్ణి అడిగి అట్టి ఆశీర్వాదకరమైన స్థితిని, అట్టి ఆనందాన్ని మన అందరం అనుభవించలాగా దేవుడి మాటలో దీవించి మన గ్రహింపులో తీసుకొచ్చి మనకు సహాయం చేసి మనల్ని బలపరచునుగాక.